మాయ ఇంకా వైజాగ్ అందాలన్నీ చూసేసి భీమవరం రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. హైవే ఎక్కేసరికి నైట్ అయింది. నైట్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఏదైనా రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉండగా అనకాపల్లి దగ్గరలో లైటింగ్ తో మెరిసిపోతూ ఒక రెస్టారెంట్ కనబడింది. ఆ రెస్టారెంట్ పేరే రన్వే 5. రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర రెస్టారెంట్ తో పాటు టీ, కాఫీలు, బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ మీల్స్, స్నాక్స్, జ్యూస్ ఇలాగ చాలా ఐటమ్స్ దొరుకుతాయంట. ఈ రెస్టారెంట్ బయట చిన్నగా గడ్డితో చిన్న ప్లేస్ ఒకటి ఉంది. అప్పుడుదా కార్ లో కూర్చుని పిల్లలు చూడగానే భలే ఆడుకుంటున్నారు. ఇక్కడ హైవేలో ఆగి తినడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. ఇంకా లోపల అంబియన్స్ సంగతికి వెళ్తే చాలా బాగుంది. చాలా పెద్ద సిట్టింగ్ కూడా ఉంది. అంబియన్స్ మొత్తం కూడా గ్లాస్ తో డిజైన్ చేశారు. హైవేలో ఆగడానికి ప్లేస్ ఓకే, అంబియన్స్ కూడా ఓకే. ఇంకా ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం. వాళ్ళ మెనూలో చూసుకుంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి మాయా. మనకి సిటీ సెంటర్ లో పెద్ద రెస్టారెంట్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. ఆ మెనూ మొత్తం తిరగేసి తందూరి ఫిష్ అని కనిపిస్తే ఒకటి చెప్పాం. ఇది చేపను తందూరి చేసి తీసుకొచ్చారు. దాంతో పాటు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మైనీస్, గ్రీన్ చట్నీ పెట్టి తీసుకొచ్చారు. చూస్తూ ఉంటేనే టెంప్ట్ అయిపోతున్నాం. ఇంకా చేపని అలా స్పూన్ ఫోక్ తో కట్ చేసి ఒక ముక్క మన ప్లేట్ లో వేసారు. వేడిగా ఉంది. పొగలు తొండుకుని వచ్చేస్తున్నాయి బయటికి. ఇంకా ఫిష్ పైన లేయర్ క్రంచీగా, లోపల చాలా మెత్తగా వేడిగా ఉంది. ఇంకా అలా చిన్న పీస్ ఒకటి తీసుకుని టేస్ట్ చూస్తే టేస్ట్ చాలా బాగుంది. ఆ లోపల వైట్ గా ఉండడం చూసి మసాలా లోపల దాకా వెళ్ళలేదు కదా, సప్పగా ఉంటాయేమో అనుకున్నాను గానీ ఆ తందూరి మసాలా ఫ్లేవర్ లోపల దాకా తెలుస్తుంది. అదో చిన్న ముక్క తినేసి దాంతో పాటు ఉల్లిపాయ నంచుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. దీని కాస్ట్ వచ్చి 500 వేశారు. దాని తర్వాత చిల్లీ స్వీట్ వింగ్స్ అని ఒకటి చెప్పమ్మయ్య. అది చూడడానికి ఎలా ఉంది, దగ్గరగా ఒక 10-12 వింగ్స్ ఉన్నాయి ఇందులో. వింగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, కోడి రెక్కలు. పైన మొత్తం ఫుల్ సాసులతో పట్టుకొచ్చారు. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే ఫస్ట్ ముక్క కొరకగానే భలే ఉంది అనిపించింది. పేరుకి తగ్గట్టే కొంచెం స్వీట్ గా స్పైసీగా ఉంది. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టపడి తింటారు. ఒక మంచి చైనీస్ స్టార్టర్ తిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ చిన్నోడు చూడండి దుమ్ములతో సహా సెపరేట్ చేశారు. ఎరా టేస్ట్ ఎలా ఉందంటే దుమ్ములకి టేస్ట్ ఏముంటది, ముక్క తిన్నప్పుడు అడగాలి కానీ నువ్వు అంటున్నాడు తేపాలంగా. దీని కాస్ట్ వచ్చి 294 రూపాయలు వేశారు. దాని తర్వాత గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ చెప్పామయ్యా. ఆ ప్రాన్స్ చూడడానికి ఎలా ఉన్నాయి, KFC స్టైల్లో ఉంది. పెద్ద రొయ్యలే వేశారు. ఆ రొయ్యని అలా ఎరుపుతుంటే కరకరలాడుతూ సౌండ్ వచ్చింది. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే రొయ్య ఒక రకమైన స్మెల్ వస్తుంది చూడు, అలాంటి స్మెల్ ఏమీ లేదు. చాలా కమ్మగా అనిపించింది టేస్ట్ కూడా. ఇంకా ఆ రొయ్యని చిన్న ముక్కలు తీసుకుని మైనీస్ లో కూడా నంచుకుని తిన్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. వెళ్తే ఈ గోల్డెన్ ప్రాన్స్ మాత్రం పక్కా ట్రై చేయి. దీని టేస్ట్ వచ్చి 420 రూపాయలు వేశారు. దాని తర్వాత ఆంధ్ర చిల్లీ చికెన్ అని ఒకటి చెప్పా. అది చూడడానికి ఎలా ఉంది, మొత్తం కూడా బోన్లెస్ పీసులు, పై నూనెలో వేపిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి తీసుకొచ్చారు. ఈ స్టార్టర్ ప్లేట్ లోకి వడ్డిస్తుంటేనే మంచి పొగడి స్మెల్ లో వచ్చింది. ఆ పీస్ కూడా ఇరుపుతుంటే బిస్కెట్ ఇరిగినట్టు ఇరిగిపోయింది. పైన కొంచెం గట్టిగా, లోపల మెత్తగా ఉంది. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే ఫస్ట్ మొక్క తినగానే వెంటనే నిమ్మకాయ ఎక్కడ ఉందని ఎతికేశాను. ఎందుకంటే ఇలాంటి పీస్ మీద నిమ్మకాయ పిండుకుని ఒక మొక్క కొరుక్కుని దాంతో పాటు ఉల్లిపాయ తింటే అదిరిపోద్ది. ఆ పక్కనే పచ్చిమిరపకాయ ఉంటది, ఎత్తుక్కుని అది కూడా ఏరుకుని తిను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఫస్ట్ మొక్క తినగానే లాస్ట్ మొక్క దాకా తినకుండా వదిలిపెట్టావు నువ్వు, అంత బాగుంది దీని టేస్ట్. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 336 రూపాయలు వేశారు. ఈ 4 స్టార్టర్లు కూడా అదిరిపోయినాయి. దాని తర్వాత మా వాడు బటర్ నాన్లు కావాలని చెప్పాడు. ఆ బటర్ నాన్ లోకి కాంబినేషన్ గా అఫ్ఘనీ చికెన్ కర్రీ ఒకటి చెప్పాం. ఇది కర్రీ పైన కోడిగుడ్డు అట్టేసి తీసుకొచ్చారు. ఇంకా కోడిగుడ్డు అట్టుని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఆమ్లెట్ తో పాటు కొన్ని పీసులు గ్రేవీ వేయించుకుని అందులోకి 2 బటర్ నాన్లు వేయించుకున్నా. బటర్ నాన్ అయితే భలే మెత్తగా ఉంది. ఇంకా బటర్ నాన్ అలా పీస్ తీసుకుని చిన్న ఆమ్లెట్ ముక్క, ఒక చికెన్ పీసు పెట్టుకుని టేస్ట్ చూస్తే ఆ బటర్ నాన్ లో బటర్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. బటర్ కూడా ఎక్కువ వేశారు. గ్రేవీ కూడా చాలా టేస్ట్ ఉంది. లైట్ గా తినేయాలంటే ఈ బటర్ నాన్ మాత్రం మంచి ఐటమ్. ఇంకా ఇది తినేసి వెంటనే మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోయామయ్యా. మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి ఫస్ట్ ఆల్ మిక్స్ నాన్ వెజ్ బిర్యానీ ట్రై చేసాం. క్వాంటిటీ పరంగా అయితే ఈజీగా ఇద్దరికి సరిపోతుంది మాయా. ఇది పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తీసుకొచ్చారు. ఇంకా ఆ ప్లేట్ లో నీట్ గా చికెన్ చిన్న, రొయ్యి పిండి, మటన్ మాయా ప్లేట్ లో పడేలాగా వడ్డించమని చెప్పాను. అలాగే వడ్డించారు. లోపల లైట్ గా సెమీ గ్రేవీలా ఉంది. ఫస్ట్ రొయ్యి మొక్క నొక్కి చూసాను, బాగా ఉడికింది. తర్వాత మటన్ మాయ ఎక్కడ ఉన్నాడని నెతుక్కుని తీసి నొక్కితే భలే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా రైస్ లో సెమీ గ్రేవీ కలుపుకుని చికెన్ ముక్క, రొయ్యి ముక్క, మటన్ ముక్క పెట్టుకుని ఆ పైన అలా నిమ్మకాయ పిండి చిన్న ఆనియన్ ముక్క పెట్టుకుని ముద్ద కింద చేసుకుని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా ఓడు అన్ని ముక్కలు పడ్డాయా లేదా అని చెప్పేసి ఎత్తుక్కుంటున్నాడు. ఈ బిర్యానీలో మాత్రం నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నెయ్యి అయితే పోసేసినట్టున్నారు. ఆ మసాలా వాసన, ఈ నెయ్యి వాసన తగిలి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 600 వేశారు. ఇందులో కాంబినేషన్ గా పెరుగు చట్నీ ఇచ్చారు. దాంతో కూడా టేస్ట్ చూసా. ఇంకా ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 600 రూపాయలు వేశారు. కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది. ఇంకా దాని తర్వాత ట్రై చేసింది వచ్చి మటన్ కీమా పులావ్. ఇది కూడా క్వాంటిటీ పరంగా ఇద్దరికి సరిపోద్ది. మటన్ కీమా మొత్తం రైస్ లో మిక్స్ అయిపోయింది. ఆ కీమా కూడా మరీ చిన్న ముక్కలు లేవు మాయా, పంటికి తగిలేలాగా కొంచెం పెద్ద సైజు లోనే ఉంది. ఇంకా కీమా పులావ్ ముద్ద కింద చేసుకుని తిన్నా. దీని టేస్ట్ కూడా బాగుంది. ఇందులో కాంబినేషన్ గా చికెన్ గ్రేవీ ఇచ్చారు మాయా. ఏ బిర్యానీ అయినా సరే ఈ చికెన్ గ్రేవీ మ్యాండేటరీ. ఇంకా చికెన్ గ్రేవీ అందులో కలుపుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ తెలుస్తుంది. పక్కా ఈ చికెన్ గ్రేవీతో ట్రై చేయి. ఇంకా ఈ కీమా పులావ్ కాస్ట్ వచ్చి 400
రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒక ట్రై చేసాం. ఇది కూడా క్వాంటిటీ సేమ్ ఇచ్చారు. ఇది కూడా లైట్ గా సెమీ గ్రేవీలా వచ్చింది. లోపల చికెన్ పీస్ కూడా భలే ఉడికింది. ఇంకా గ్రేవీని రైస్ లో బాగా కలుపుకుని ఒక చిన్న పీస్ పెట్టుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ ఇందాక తిన్న మిక్స్డ్ బిర్యానీ టేస్ట్ లైట్ గా ఒకేలా అనిపించింది. అంటే సేమ్ ఫ్లేవర్ తెలిసింది అనమాట. చాలా బాగుంది టేస్ట్. దీని రేట్ వచ్చి 300 వేసారు. అది మేము మొత్తం 10 మంది వెళ్ళి ఇన్ని ఐటమ్స్ షేర్ చేసుకున్నాం. ఆగాగు లాస్ట్ లో డెజర్ట్ కూడా ఉన్నట్టుంది. దీని పేరు ఆప్రికాట్ డిలైట్. ఇంకా దాన్ని అలా స్పూన్ తో కట్ చేసుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ నాకు అంతగా ఏమనిపించలేదు. తీయగా వెళ్ళిపోతుంది అంతే కడుపులోకి. ఓవరాల్ గా హైవేలో ఆగి తినడానికి మంచి రెస్టారెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్. స్టార్టర్ లో ఆంధ్ర చిల్లీ చికెన్, ఫ్రైడ్ ప్రాన్స్, ఇంకోటి ఏదో తిన్నాం తీయగా ఉన్నాయి వింగ్స్. అవి వేరే లెవెల్ ఉన్నాయి మా టేస్ట్. మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది. ట్రిప్ నుంచి ఇంటికి వెళ్తూ మాత్రం మంచి ఫుడ్ తిన్నాం. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.